నమస్తే. ఈరోజు మనము నీ రీప్లేస్మెంట్ తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలాంటి కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాటిని గురించి తెలుసుకుందాం. ఈరోజు రేపుల్లో నీ రీప్లేస్మెంట్ చాలా కామన్ ఆపరేషన్ అయింది. చాలామంది చేయించుకుంటున్నారు అండ్ ఈ ఆపరేషన్ కూడా చాలా వరకు సక్సెస్ఫుల్ ఆపరేషను. సరిగా చేసిన తర్వాత కంప్లీట్గా నొప్పి తక్కువ అవుతుంది, డిఫార్మిటీ కరెక్ట్ అవుతుంది, నార్మల్గా నడవగలుగుతారు, అన్ని పనులు చేసుకోగలుగుతారు. డ్రైవింగు, మేబీ షార్ట్ జాగింగు, మెట్లు ఎక్కడం దిగడము, కింద కూర్చోడం, అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. అండ్ ఈరోజు రేపుల్లో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ చాలా పాపులర్ అయింది. దీనివల్ల తక్కువ పెయిన్ ఉంటుంది, తొందరగా రికవర్ అవుతారు, ప్రాబబ్లీ ప్రిసిషన్ బాగుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే రిజల్ట్స్ కూడా బాగుంటాయి. కానీ ఈ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అవి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. ఎవరైతే నీ రీప్లేస్మెంట్ చేసుకున్నారో కామన్ కాంప్లికేషన్ ఏమొస్తుందంటే ఇన్ఫెక్షన్ అనేది వెరీ కామన్ కాంప్లికేషన్ అండ్ ఇట్స్ సమ్టైమ్స్ వెరీ డేంజరస్ కాంప్లికేషన్. సో దీని గురించి మనము జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వచ్చిన తర్వాత కూడా ఎలా డయాగ్నోజ్ చేయాలనేది ఇంపార్టెంట్. చాలా వరకు మీరు ఆపరేషన్ కంటే ముందు కొంచెము ఎవరైతే ఇన్ఫెక్షన్ ఉందో, ఎవరికైతే చీము పస్సు వచ్చిన వాళ్ళ దగ్గరికి పోకుండా, ఎవరికైతే ఇన్ఫెక్షన్ కాఫ్ కానీ జ్వరం కానీ వచ్చిన వాళ్ళ దగ్గర ఉండకూడదు. క్లీన్ ఎన్వైర్న్మెంట్లో ఉండాలి. ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఇమీడియట్గా ఫస్ట్ 2 వీక్స్లో విజిటర్స్ను తగ్గించాలి. ఎక్కువ మంది విజిటర్స్ వస్తూ ఉంటే ఎవరికి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉంటుందో మనకు తెలియదు. కొన్ని ఇన్ఫెక్షన్స్ సిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి. అందుకని ఆపరేషన్ అయిన వెంబడే విజిటర్స్ను తగ్గించాలి. మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత క్లీన్ రూమ్లో, బెడ్రూమ్ చాలా క్లీన్గా ఉండాలి, బాత్రూమ్ క్లీన్గా ఉండాలి. తర్వాత ఈ ఇల్లు కూడా కొంచెం మీరు తిరిగే పరిసరాలు కూడా జాగ్రత్తగా సేఫ్గా ఉండాలి. అంటే నడిచేటప్పుడు స్లిప్పరీ ఫ్లోర్ ఉండడము, తర్వాత చిన్న చిన్న కార్పెట్స్ ఉండడము, మెట్లు ఉన్న దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న దెబ్బలు జరిగితే ఏమవుతుందంటే అక్కడి నుంచి ఇన్ఫెక్షను నీ జాయింట్కు పాస్ ఆన్ కావడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఈ నీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటాము. ఇది ఎలా ఉంటుందంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవర్ వస్తుంది, హై ఫీవర్, సడన్ ఇంక్రీజ్ ఆఫ్ పెయిన్ ఇన్ ద నీ పెయిన్ చాలా ఎక్కువ అవుతుంది, నీలో స్వెల్లింగ్ వస్తుంటుంది. ఇమీడియట్ పోస్ట్ ఆప్ పీరియడ్లో ఏమవుతుందంటే ఎక్కడైతే వూండ్ ఉంటుందో, ఆపరేషన్ చేసిన వూండ్ నుంచి వాటర్ కానీ పస్ కానీ డిశ్చార్జ్ అవుతుంది. ఆ నీ స్వెల్లింగ్ ఉంటుంది, రెడ్నెస్ ఉంటుంది, మూమెంట్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అండ్ మూమెంట్స్ కంప్లీట్గా స్టిఫ్ అవుతాయి. సో ఈ సిమ్టమ్స్ ఉంటే అంటే ఫీవర్, స్వెల్లింగు, మూమెంట్స్ స్టిఫ్నెస్ కావడము, నీ జాయింట్ టెండర్గా ఉండడము, రెడ్నెస్ రావడము, డిశ్చార్జ్ పస్ కానీ వాటర్ డిశ్చార్జ్ కావడము, నీ మూమెంట్స్ చాలా పెయిన్ఫుల్గా ఉండడము, నడవలేకపోవడం అనేది వెరీ సివియర్ సిమ్టమ్స్. ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు ఆపరేషన్ ఎవరు చేశారో ఆ డాక్టర్ దగ్గరికి కానీ ఆర్ ఇమీడియట్గా నియరెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ను మీరు విజిట్ చేసి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రాబబుల్లీ మీకు వేసిన నీ జాయింట్ను సేవ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ డిలే అయితే 10 days 2 weeks డిలే అయితే ఆ లోపల వేసిన నీ జాయింట్ పైన ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది మనము మళ్ళీ సేవ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అందుకని ఇమీడియట్గా వెళ్ళడం వల్ల కొన్ని పరీక్షలు చేసి, రక్త పరీక్షలు చేసి, స్పెషల్లీ ESR CRP అంటాము, అది చేయడం వల్ల మనకు తెలుస్తుంది ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది. ఒకవేళ డిశ్చార్జ్ ఉంటే అది పస్ కల్చర్ సెన్సిటివిటీకి పంపించడం వల్ల, స్వెల్లింగ్ ఉంటే చిన్న ఏసెప్టిక్ కండిషన్లు అంటే క్లీన్ ఎన్వైర్న్మెంట్లో నీడిల్ పెట్టి డాక్టరే తీస్తారు, ఫ్లూయిడ్ తీసి టెస్టింగ్ పంపించడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఎటువంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చిందో కూడా తెలుస్తూ ఉంది. కానీ ఇమీడియట్గా మీ అంతటా మీరు యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడము, లేకపోతే ఏదో జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళి ఎటువంటి బ్యాక్టీరియా తెలియకముందే మనము యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే
యాక్చువల్ ఇన్ఫెక్షన్ ఎలాంటిది, ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చిందో మనకు తెలుసుకోవడానికి వీలు కాదు. కల్చర్ సెన్సిటివిటీ నెగిటివ్ వస్తుంది. అప్పుడు మనము ఎటువంటి యాంటీబయాటిక్స్ వాడాలో తెలియదు అండ్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. కంప్లీట్ క్యూర్ కావడానికి డిఫికల్ట్ అవుతుంది. అందుకని ఇమీడియట్గా యాంటీబయాటిక్స్ ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. డాక్టర్ అడ్వైస్ తీసుకొని స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ఓసారి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ చాలా క్రానిక్ అవుతుంది. అటువంటప్పుడు ఏమవుతుందంటే సింపుల్ ఆపరేషను లోపల ఉన్న పస్ క్లియర్ చేయడం వల్ల అది క్లియర్ కాదు. కానీ విత్ ఇన్ 10 days 2 weeks వస్తే ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరైతే ఆపరేషన్ చేశారో జనరల్లీ మళ్ళీ ఆపరేషన్ సెకండ్ ఆపరేషన్ చేసి లోపల ఉన్న పస్ అంతా క్లీన్ చేసి మొత్తం డెడ్ టిష్యూ అంటాము పస్ అంతా క్లీన్ చేసి యాంటీబయాటిక్ లోడెడ్ గ్రాన్యుల్స్ ఉంటాయి అవి లోపల పెట్టేసేసి ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రాబబ్లీ 90% ఆఫ్ ది టైము మనము ఈ ఇన్ఫెక్షన్ క్యూర్ కావడానికి పాసిబిలిటీ ఉంది. అదే డిలే అయ్యి క్రానిక్ డిశ్చార్జ్ ఉండి అండ్ స్టిఫ్నెస్ ఉంటే ప్రాబబ్లీ ఇటువంటి సింపుల్ ఆపరేషన్ వల్ల ఇన్ఫెక్షను క్యూర్ కాదు. జనరల్లీ వీరికి 2 stage రివిజన్ అంటాము. అంటే ఫస్ట్ స్టేజ్లో లోపల ఉన్న ఇంప్లాంట్స్ ముట్టి తీసేసి యాంటీబయాటిక్ లోడెడ్ సిమెంట్ స్పేసర్ పెట్టి ఈ ఇన్ఫెక్షన్ క్యూర్ అయిన తర్వాత అంటే యాంటీబయాటిక్స్ ఇచ్చి ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చి కొన్ని రోజులు 6 weeks తర్వాత 2 months తర్వాత బ్లడ్ రక్త పరీక్షలు చేయడం వల్ల అంటే ఈఎస్ఆర్ సిఆర్పి చేయడం వల్ల మనకు తెలుస్తుంది ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిందా కాదా. సెకండ్ స్టేజ్లో లోపల ఉన్న సిమెంట్ స్పేసర్ తీసేసి మళ్ళీ కొత్త ఇంప్లాంట్స్ వేస్తాము. ఇది ఎక్స్పెన్సివ్ అండ్ బిగ్ ఆపరేషన్. అందుకని ఇన్ఫెక్షన్ అనేది ప్రివెన్షన్ ఈజ్ ది బెస్ట్ వే. మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నీ రీప్లేస్మెంట్ తర్వాత. ఎక్కడైనా మనకు కట్స్ కానీ వూండ్స్ కానీ ఉంటే ఇమీడియట్గా ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ అంటాం. 1 or 2 doses మీ డాక్టర్ అడ్వైస్ తీసుకొని యాంటీబయాటిక్ తీసుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ను ప్రివెంట్ చేస్తాము. ఎవరైతే నీ రీప్లేస్మెంట్ తర్వాత డెంటల్ ప్రొసీజర్స్ కానీ టీత్ ట్రీట్మెంట్ కానీ యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు కానీ ఎనీ అదర్ ఆపరేషన్ చేయించుకోవాలంటే మీ డాక్టర్కు చెప్పవలసింది ఏంటిదంటే నాకు నీ రీప్లేస్మెంట్ అయ్యింది, మా డాక్టర్ గారు చెప్పారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, స్పెషల్లీ ఆపరేషన్ కంటే ముందు ఈ ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ తీసుకోమని చెప్పారు. అంటే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ప్రివెంట్ అవుతుంది. అందుకని వెరీ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ నీ రీప్లేస్మెంట్ తర్వాత అది ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది, ఎలా డయాగ్నోసిస్, ఎలా ట్రీట్మెంట్ అనేది మనము తెలుసుకున్నాం.